మార్చి 31 పునీత బెంజమిన్ గారి పండుగ. హింసలు బెదిరింపులు ఎదురైన సువార్త ప్రచారం ఆపని విశ్వాస వీరుడు పునీత బెంజమిన్. పర్షియా రాజుల కాలంలో క్రైస్తవులను హింసించారు. సువార్త ప్రచారం చేసిన బెంజమిన్ గారిని ఖైదు చేసి కాన్స్టాంటినోపిల్ చక్రవర్తి జోక్యంతో ప్రచారం చేయకూడదనే షరతుపై విడుదల చేశారు. విడుదలైన మరుక్షణం నుండే బెంజమిన్ గారు రెట్టింపు ఉత్సాహంతో క్రీస్తు గూర్చి, వారి రక్షణ, మానవాళి స్వీకరించాల్సిందిగా ఎన్నో విధాలుగా నచ్చజెప్తూ ప్రజలకు సువార్త అభిమానాన్ని వినిపించారు. వారలా నిర్భయంగా విజృంభించడం చూచిన చక్రవర్తి భటులు వారిని తిరిగి నిర్బంధంలోకి తీసుకెళ్లారు. అనేక విధాలుగా హింసించారు. క్రీస్తు ప్రబోధం మానవలసిందిగా చెప్పి చూశారు. ససేమిరా బెంజమిన్ గారు వినలేదు. మళ్లీ విడుదల చేస్తాం, కానీ సువార్త మాట ఎత్తకూడదని కోరారు. సువార్త ప్రబోధమే తన శ్వాస, తన ఊపిరి. ఆ ప్రబోధించే తపన నుండి తనను ఆపుకోలేనని ఖరాఖండిగా వెల్లడించారు. దాంతో వారిని ఒక పాతిన కొయ్యకు కట్టి కొట్టి చంపివేశారు. క్రీస్తు విశ్వాసం కోసం వేదసాక్ష్య మరణం పొంది పునీతులయ్యారు బెంజమిన్ గారు. ఈ పేరుకు అర్థం కుడిభుజమైన కుమారుడు అని అర్థం. పునీత బెంజమిను గారు